హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్ దగ్గర చుట్టాలందరం కలిసి కూర్చున్నాము. అందులో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుంటే చిన్న విషయం ఏంటంటే, అదృష్టం ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే దాని అదృష్టం తల్లిదండ్రుల అదృష్టం అన్నేమో కొంతమంది, కాదు భార్యాపిల్లల అదృష్టం అని కొంతమంది, కాదు అదృష్టం వల్లే వచ్చిందని కొంతమంది, లేదు తల్లిదండ్రులు చేసిన పుణ్యానికే వచ్చిందని కొంతమంది. ఇలా మొత్తానికి అమ్మలు ఒక రకంగా భార్యలు ఒక రకంగా మాట్లాడుకుంటూ కాసేపు డిస్కషన్ చేసుకున్నారు. విన్నాను. అలాగే కూర్చున్నాను నేను. సరే, అందులో కావడండి, ఏంటి మాట్లాడవేంటి అంటే, అసలు విషయమే అదృష్టం గురించి కదా అంటే, లేదు తల్లిదండ్రుల అదృష్టం గురించే పిల్లలకు ఉద్యోగం వచ్చిందని ఒకళ్ళు, కాదు భార్య పిల్లల అదృష్టం వల్ల వచ్చిందని ఒకళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు కదా, వింటున్నాను నేను అని చెప్తే, మరి నువ్వేం చెప్తావు అన్నారు. నేనేం చెప్తాను, నేనైతే అదృష్టాన్ని నమ్మడం ఎలా ఉన్నా కష్టాన్ని నమ్ముతాను అని చెప్పాను. అదేంటి అన్నారు. అంతే కదా, ఇప్పుడు అదృష్టం అనేది మనం ఏమీ చేయకుండా కూర్చుని ఉంటే వచ్చేది కదా. అదృష్టం అనేది చదివి వాళ్ళు కష్టపడి చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి. అలాగే వాళ్ళు కష్టపడి చదివిన దానికి వాళ్ళకు వచ్చినాయి ఆ పేపర్లో రాయాలి. వస్తే వాళ్ళ టాలెంట్ని బట్టి ఉద్యోగం వస్తుంది. అదృష్టం అనేది ఆ తర్వాత విషయం. ముందు కష్టపడి చదవకుండా నాకు అదృష్టం బాగుంది, నాకు ఎలాగైనా ఉద్యోగం వస్తుందని కాళ్ళు చాపు కూర్చోలేం కదా. కాబట్టి ఏదైనా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే నెంబర్ 1లో ఉంటారు. కాబట్టి నేను ముందు కష్టాన్ని నమ్ముతాను, తర్వాత అదృష్టాన్ని నమ్ముతాను అని చెప్పారు. వాళ్ళందరూ ఓహో అలాగా అన్నారు. సరదాగా అందరం కలిసి నవ్వుకున్నాం. ఎవరిదైతే ఉందండి, పిల్లలు బాగుంటాం కావాలి, చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని చక్కగా చేసుకుంటాం కావాలి. అందరికీ ఆనందమే కదా. అప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు ఫస్ట్లో, తర్వాత భార్య పిల్లలు సుఖపడతారు, వాళ్ళు ఆనందపడతారు. అవునంటారా కాదంటారా? నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.